అని నినాదాలతోటి మొత్తం పట్నంలోనే కాదు తెలంగాణ అంతా రీసౌండ్ వచ్చేటట్టు చేసిండ్రు కారు పట్టోళ్ళు ఇయ్యాల. ఇక 7 నెలల తర్వాత పార్టీ ఆఫీస్కి వచ్చిన కేసీఆర్ సారు మస్తు ఫైర్ ఇస్ ద ఫైర్ అన్నట్టే మాట్లాడిండట. అట్లనే చాలా కార్యాలకు కూడా డేట్ ఫిక్స్ చేసిండట. ఇక మరి ఇయ్యాలైనా కారు పట్టోళ్ళ మీటింగ్ కథైంది. పొద్దుగాలకేంచి మా పడదాన దాకా ఏమైంది ఎట్లెట్లయింది అనేది ఈ ముచ్చట చూసి పురా హరుసుకొని రాపోండి. ముందుగాల ఎర్రవల్లికేంచి పట్నంలోకి వచ్చినాక పాస్పోర్ట్ పని మీద పాస్పోర్ట్ ఆఫీస్కి పోయిండు కేసీఆర్ సారు. ఇక గాడ పని చూసుకొని పగటిల్లి పార్టీ ఆఫీస్కి వచ్చిండు. సార్ను చూసి శాన నెలలైందని సంబరంతో పాటు ధైర్యం కూడా వచ్చినట్టుంది కారు పార్టీ కార్యకర్తలకు లీడర్లకు. సీఎం సీఎం అని నినాదాలతోటి దద్దరిల్లిపోయింది పార్టీ ఆఫీసు. నడవనీకి కాదు కదా నిలవడనీకి కూడా జాగలేనంత మందచ్చిర్యాల మీటింగ్కు. పార్టీ పెట్టిన కాంచెల్లి 25 ఏండ్లలో పార్టీ పరిస్థితి ఎట్టెట్లా మారింది ఏంది కథ అని ఒకపారి చరిత్ర అంతా యాద్ చేసుకున్నాడు కేసీఆర్ సారు. ఇక ఎంపీ ఎలక్షన్ల తర్వాత పార్టీ పనైపోయిందని పార్టీలున్నోళ్లే అనే వరకు 10 మంది ఎమ్మెల్యేలు జంప్ అయినరని లీడర్ల మీద గరమైండు కేసీఆర్ సారు. ఒక్కపారి ఓడిపోతే కొట్టుకపోయేది కాదు కారు పార్టీ. షెయ్యి పార్టీ సర్కారుకు గింత జల్దిన వ్యతిరేకత వస్తుందని అస్సలు అనుకోలే. వచ్చే ఎలక్షన్లకైతే మనదే అధికారం అని కూడా ధైర్యం చెప్పిండట లీడర్లు కార్యకర్తలకు కేసీఆర్ సారు. ఇక ఏప్రిల్ 10వ తారీఖుంచి సభ్యత్వ నమోదు కార్యం పెడతారట. అట్లనే కమిటీలను కూడా చేస్తారట. గా కార్యానికి హరీష్ రావు సార్ను ఇన్ఛార్జిగా పెట్టిండు కేసీఆర్ సారు. ఇక ఏప్రిల్ 27వ తారీఖు నాడు పార్టీ 25వ పుట్టినరోజును ఘనంగా చేస్తారట. గా రోజే పెద్ద బహిరంగ సభ కూడా పెడతారట. గా సభల్నే సర్కార్ మీద గట్టిగా మాట్లాడతాడట. ఇక ఈ ఏడాది మొత్తం సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ చేస్తారట. ఇక మరి చూడాలే గియాల పార్టీ ఆఫీస్కి వచ్చిన కేసీఆర్ సారు భవిష్యత్తులో అసెంబ్లీకి కూడా వస్తాడో లేకపోతే మళ్ళా పాత లెక్కలనే ఫామ్ హౌస్కే పోతాడో అని అనవట్టిరు గీ ముచ్చటెరకైన తతిమ్మ పార్టోళ్ళు. అత్తడు పరామర్శిస్తాడు బెంగళూరు పోతాడు, అత్తడు పరామర్శిస్తాడు బెంగళూరు పోతాడు రిపీటు అని జగనన్న మీద మస్తుగా జోకులు వెళ్తున్నాయని నిన్న ముచ్చట చెప్పుకున్నాం కదా. మరి గా ముచ్చట చూసిండో లేకపోతే ఏందో గాని నిన్న పరామర్శ చేసినాక కూడా గియాల ఇంకా ఏ పిల్లే ఉన్నాడు జగనన్న. ఇంకనైతే బెంగళూరు కోలే కానీ ఓ కాడికి పోయిండుల్లా. మరి ఏడికి పోయిండంటే నిన్న జైలుకు పోయి వల్లభనేని వంశిని కలిసిన జగనన్న ఇవాళ గుంటూరు మిర్చి మార్కెట్కు పోయిండు రైతులను పరామర్శించనీకి. ఇక కూటమి సర్కార్ల రైతులు అరిగోసపడుతున్నారు. బాబుసారు పాలనలా రైతులు పంట అమ్ముకునే పరిస్థితి కూడా లేదని గరమైండు జగనన్న. అంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో 21,000 నుంచి 27,000 రూపాయలు పలికిన పంట ఈ రోజు కేవలం 10-11,000 రూపాయలు కూడా కొనే నాథుడు లేడు. రైతులకు ఇవాళ పంట కూడా మామూలుగా 20 క్వింటాల పైన రావాల్సిన పంట ఈ రోజు 10-15 క్వింటాలకే పడిపోయిన పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. పంకపాటి సర్కారు ఉన్నప్పుడు మిర్చి పంటకు 27,000 రూపాయలు ఇస్తే ఇప్పుడు 11,000 కూడా అత్తలేవని జగనన్న మాట్లాడిన మాటల మీద అవునా నిజమా అని గిట్ల కౌంటర్ ఇచ్చిండు మంత్రి అచ్చెన్నాయుడు సారు. గుంటూరు మిర్చి యార్డులో 12,000 రూపాయలు ధర పలుకుతున్నటువంటి రోజున నువ్వు ముఖ్యమంత్రిగా 7,000కే కొనండని నువ్వు జీవో ఇచ్చావంటే దీనికి ఆన్సర్ చేయమని చెప్పి కోరుతున్నాను. 2022, 23, 20,500, 2023, 24, 20,000, 27,500 పలికిందని చెప్తున్నాడు. ఏం జగన్మోహన్ రెడ్డి 2019, 20 నువ్వే ఉన్నావు కదా, 21, 22 నువ్వే ఉన్నావు కదా, 21, 22, 23 వరకు నువ్వే ఉన్నావు కదా. ఆ 3 సంవత్సరాలు ఎందుకు పెంచలేదు 13,000 నుంచి 22,000? కపట్ల 12,000 రేటు ఉన్నప్పుడు 7,000కే కొనుండ్రని జీవో ఇచ్చిండట జగనన్న. ఇక పంకపాటి సర్కార్లా 27,000 ఉండేది మిర్చికి రేటు అనేది కూడా అబద్ధమేనట. జగనన్న దిగిపోయే ముంగటేడాదిలా 20,000 అయిందట మిర్చి పంట. మరి ముంగట 3 ఏళ్ళు ఎందుకు పెంచాలే అని జగనన్నను గట్టిగానే అడిగిండు మంత్రి అచ్చెన్నాయుడు సారు. ఇక మరి గివిటికి ఏం సమాధానం చెప్తాడో జగనన్న గాని రోజుకో ముచ్చట మీద కూటమి సర్కారుకు మొసమర్రకుంట చేద్దామని గట్టిగా ఫిక్స్ అయినట్టున్నది పంకపాటి. కానీ జగనన్న ఒక్కడి తప్పితే తతిమోళ్ళు ఎవ్వరు మాట్లాడతలేరు. ఆయనతా పక్క సూపులు చూస్తున్నారా ఏంది అని అనవట్టిండ్రు గీ ముచ్చట ఎరకైన ఏపీ పబ్లిక్. ఈ తెలంగాణకు ఏమైంది? మొన్నటిదాకనేమో సెక్రటేరియట్, గియాలనేమో పోలీస్ కమాండ్ కంట్రోల్ ఆఫీసు. దీనికెవరు జిమ్మదారి? ఎవరు మాట్లాడరేంది? దీనికి ఎంబటే తీసుకోవాలే పెద్ద యాక్షను. అసలు సర్కార్ ఏం చేస్తున్నట్టు, పోలీస్ పెద్ద సార్లు ఏం చేస్తున్నట్టు,
ప్రతిపక్ష పొల్లని ఎట్లా అరెస్టు చేయాలి అనే కాకుండా జర్రంతా జనాల భద్రత మీద కూడా దృష్టి పెడితే మంచిగుంటది సీఎం సారు అని మీరంతా మస్తుగా గరమయ్యే ముచ్చటగిది. ఇక ముచ్చట పురాగా చూసి మీరేమంటారో మీరే అనుండ్రి. టాస్క్ ఫోర్స్ కానిస్టేబుల్ గా కొలువు చేస్తున్నా అని అబద్ధం చెప్పి హోటల్ బిజినెస్ మస్తు ఉంటదని దగ్గర ఏం తక్కువ 3 లక్షల రూపాయలు తీసుకొని సాఫ్ట్వేర్ కొలువు చేసే జ్ఞానసాయి అనేటైనను మోసం చేసిండు హరిజన గోవర్ధన్ అనే మోతవారి అని ముచ్చట చెప్తే అందరికి గింతేనా అని అనిపిస్తుంది కావచ్చు గాని గాడొక్క సాఫ్ట్వేర్ అయిననే కాదు, తెలంగాణ హోమ్ మినిస్టర్ కమ్ ముఖ్యమంత్రి అయిన రేవంత్ అన్నను, డీజీపీ సార్ను, కమిషనర్ సార్ తోటి పాటు మొత్తం తెలంగాణ పోలీసులనే మోసం చేసిండు. పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ కు 3-4 మలకలు వచ్చిపోయిందట హరిజన గోవర్ధన్ అనే బట్టబాజుగాడు. గట్లా కమాండ్ సెంటర్లకేంచి వచ్చేది యూషే బోర్ల పడ్డాడట సాఫ్ట్వేర్ అయినే. నిజమైన పోలీస్ అయిన కావచ్చని పైసలు ఇచ్చినా అని ఈ సాఫ్ట్వేర్ కొలువు చేసేటైన ఫిర్యాదు ఇచ్చే వరకు కూడా మన పోలీసులకు తెలియకపాయే. గాడు నిత్యం కమాండ్ కంట్రోల్ సెంటర్లకు వచ్చి పోతున్నాడని. ఇయ్యాల రేపట్ల చిన్న ప్రైవేట్ ఆఫీసులే అన్ని షేకింగ్లు వేసి రిజిస్టర్ల పేర్లు రాపించుకొని సంతకాలు పెట్టించుకొని ఎవళ్ళు గలవల్లో ఆళ్ళ తానకు పంపిస్తున్నారు ఎవరన్నా తెలివనొల్లతే. మరి ప్రైవేట్ ఆఫీసులే సెక్యూరిటీ గురించి గంతగానం ఆలోచన చేస్తుంటే జనాల సెక్యూరిటీ కోసం పెట్టిన పోలీస్ కమాండ్ కంట్రోల్ ఎంత పగడ్బందీగా ఉండాలి చెప్పుండ్రి. కానీ గసొంటి సోయి లేనట్టేగానొస్తున్నది తెలంగాణ పోలీసులకు. ఒకప్పుడు తెలంగాణ పోలీస్ అంటే దేశంలోనే నెంబర్ 1 లెక్కుండేది. గిప్పుడేమో ఆ పోలీసోళ్లను బురిడి కొట్టించేటోళ్ళు పోలీసోళ్ళమని చెప్పుకుంటే జనాల తన పైసలు గుంజేటోళ్ళే ఎక్కువైనరు. ఎవడెవడో అత్తగారింటికి వచ్చినట్టు పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్లకి వచ్చి పోతున్నారంటే మన పోలీసోళ్ళ పనితనం ఎట్లున్నదో మస్తుగా కానొస్తున్నది. గది కూడా మోసపోయినోడు ఫిర్యాదు ఇచ్చే వరకు పోలీసులకు తెలియదంటే వా అన్నవా. ఓదికేమో ముఖ్యమంత్రి ఏ మీటింగ్ పెట్టినా సెక్రటేరియట్లా కాకుండా కమాండ్ సెంటర్లనే పెడుతున్నాడు. ఇంకో దిక్కేమో ఎవడెవడో సుట్టపోడొచ్చినట్టు వచ్చిపోతున్నాడు కమాండ్ సెంటర్లకు. మొన్ననేమో సెక్రటేరియట్లకు దొంగ ఐడి కార్డులతోని కొందరు తిరిగిండ్లు. ఇప్పుడేమో కమాండ్ సెంటర్లకు కూడా కొందరు అత్తగారింటికి వచ్చిపోయినట్టే వచ్చి గిసొంటి మోసాలు ఎత్తున్నారు. ఇక రేపు ఎవరన్నా ఉగ్రవాదులు వచ్చినా కూడా ఊదిబత్తీలు పెట్టి పూజలు చేసేటట్టున్నారు తప్పితే ఏం చూసుకునేటట్టు లేరు ఇల్లు అని గరమైతున్నారు గీ ముచ్చట ఎరకైన తెలంగాణ పబ్లిక్. పబ్లిక్ ఇప్పుడు మా తాత చేయాలైంది కదా, మరి పెద్ద మనిషి ఏం చేస్తున్నాడో ఓ పరివిలుద్దాం పాండ్రి. ఓ తాత ఉన్నావే? గులాబీల జెండలే రామక సారును గుర్తొంతుకో రామక, గులాబీల జెండలే రామక కారును గుర్తొంతుకో రామక, గులాబీల జెండలమా గులాబీల జెండలమా గులాబీల జెండలే రామక కారును గుర్తొంతుకో రామక. ఆగో ఇయ్యాలేందయ్యో మెడల కారు పాటి కండు వేలేసుకొని గులాబీల జెండలే రామక అని ఎగురుతున్నావు. ఏంది ఇంతకు ముచ్చట? ముచ్చట్లు అంటే ముచ్చట్లు బాగానే ముచ్చట్లు ఉన్నాయి. ఇవాళ చాలా ముచ్చట్లు. ఫామ్ హౌస్లు ఉండే మనిషి, అసెంబ్లీకి రాని మనిషి అని బాగా నీలిగిల్లు కానీ ఇన్నొద్దులు. ఇక ఈ కానించలు ఏం మాట్లాడతారో చూస్తా. ఇక నేను చూస్తా. గులాబీల జెండలే రామక చూస్తే చూద్దు గాని ఇంతకు నువ్వు మాట్లాడేది ఎవల గురించో సక్క చెప్పరాదు. ఏమో మొగని మీద అలిగిన పెళ్ళం కదా గులిగినట్టే గులుగా పడుతుంది. దిక్కు లేక కుక్కిన పేన్ లెక్క నిన్న కుర్చీలో కూర్చునే పెట్టి ఆర్తలు రాయిపిస్తాడు ఆ కొచ్చెరాజుగాడు. గాని లేకుంటే నువ్వు ఆ దుర్గం చెరువు చుట్టూ గాడిదల వాసానికి కూడా అక్కడ రాకపోదు. నీ ఆల్క తక్కువ మోకంలో చెప్పు. అరే ఏ పార్టీ వాళ్ళు ఏం మీటింగులు పెట్టుకుంటాళ్ళు, ఏమేం మాట్లాడుకుంటాళ్ళు అనేది పురాగా తెలుసుకోకుండానే వచ్చి ఆ కుర్చీలో కూర్చొని శనార్థులు జోరుదారు ఆడతలకు స్వాగతం అని ఇస్తావా? నీ కరం తక్కువ తిక్క తిక్క ఉన్నాయా ముసలాడా? ముచ్చట తెలుసుకున్నాను సక్కా చెప్పక ఏమో నన్ను ఎందుకు అంటున్నావు గన్ని గన్ని మాటలు? మరి రేకుందా ఇన్నొద్దులు చెయ్యి పార్టీళ్ళు ఫామ్ హౌస్ల నుంచి బయటికి రాని మనిషి, అసెంబ్లీకి రాని మనిషి అని ఎవరిని ఎక్కిరిచ్చిర్రా? మా కేసీఆర్ సార్ను కాదా? ఇక ఈ కానించలి మా పెద్ద పిల్లి బయటకు వచ్చింది. ఇక వాళ్ళను రెడీగా కాసుకొని కూర్చోమని చెప్పు చేయి పట్టడం కారా. మరి లేకపోతే మరి ఆ పెద్ద పులి ఇన్నొద్దు ఎందుకు రాలేదు అని బయట జనాలందరూ అడుగుతున్నారుగా, అదే అది చెప్పవు మరి. అరే ఆ మాసం ఒక కొత్త సర్కారు అధికారంలోకి వచ్చినప్పుడు పసిక పోళ్ళు కొంతకాలం టైం ఇవ్వాలన్నా వద్దా? వాళ్ళు చేస్తామని చెప్పి ఆ పనులు చేసేటందుకు కొంతకాలం పడుతుందా పట్టదా? అట్లా మా కేసీఆర్ సారు ఏడాదిని అర్థం ఎదురు చూసిండు. సర్కారు చేస్తామని చెప్పి
ఆ పనులు ఏవైతే చేయలేదు వాటిని ఇంట్లో కూర్చొని అన్ని జనాలతోటి అరుచుకున్నాడు. ఇప్పుడు పెద్దప్పుడు బయటకు వచ్చింది అన్నిటిని ప్రశ్నిస్తుంది, సర్కారు నిలదీసి అడుగుతుంది. చూడు కార్లెస్కో అది మధ్యలెక్క రావాలే. ప్రతిపక్షం గట్టిగా ఉంటేనే సర్కారు సక్రమంగా పనిచేసి జనాలకు ఇచ్చిన హామీలను భయంతోనన్నా నెరవేర్చుతారు. అందుకోసరానికే కదా మా కారు పార్టీ పెట్టి 25 ఏళ్ళు పూర్తి అవుతున్నాయి కాబట్టి ఆ పండుగను ఎట్లా చేయాలి, మనం జనాలకు ఎట్లా పోవాలి అని మా వాళ్ళు అందరితోటి కలిసి కూర్చొని ఆలోచనలు చేస్తాడు మా కేసీఆర్ సారు. నాకు ఆ ముచ్చట తెలిసింది. గులాబీల జెండలే రామక రామక. సరే గాని ఇప్పటికైనా కేసీఆర్ సార్ అసెంబ్లీకి పోయి ప్రజల పక్షాన సర్కారు మీద కొట్లాడతాడటనా అనే? ప్రజల పక్షాన సర్కారు మీద కొట్లాడాలంటే మా కేసీఆర్ సారు అసెంబ్లీకే పోవాలి నానే. జనాల నడుముండి సర్కారును ప్రశ్నించే సరిపోదు అని అదకదక్కువ. అరే ఏమో మాట్లాడతాడా? మా సారు మాట్లాడితే చాలు మాకు కొండంత అందా. మరి ముంగట ఇంకేం చేయబోతున్నాడే మీ కేసీఆర్ సారు? ఏమేం ప్లాన్లు ఎత్తున్నాడట? దా పేపర్ను పెన్ను పట్టుకొని రా, నేను చెప్తాంటే రాసుకొని పోయి ఆ చెయ్యి పార్టీలకు మేము బర్రె అంటే నువ్వు బర్రె కొమ్మన్నారు అని చెప్పు. నీ అలకడ అసలు దీనాసంటోళ్ళేరా. పోయినసారి ఎలక్షన్లలో మన కారు పార్టీ సత్యనాశ అయిపోయింది. ఇసంటో దగ్గర కూడా రానియద్దంచను. కానీ ఎట్లా అని చేసి ఈ పారి మాత్రం వచ్చే 2029 ఎలక్షన్లలో మన కారు పార్టీని గద్దె మీద కూర్చుని పెట్టాలి. మర్చిపోవద్దు. సరే, ఇప్పుడు మీ పార్టీల నుంచి వెళ్ళి జంప్ అయి షెయి పార్టీలకు పోయిన ఎమ్మెల్యేల జాగల మళ్ళా ఓట్లు వచ్చేటట్టున్నాయని అంటున్నారు. గా ముచ్చట్లు ఏమన్నా మాట్లాడిందా అని కేసీఆర్ సారు? మాట్లాడతాడు, ఎందుకు మాట్లాడు? అసలాంగడే అది కదా. మన పార్టీ నుంచి ఏలే పార్టీలకు పోయిన వాళ్ళ పదవులను ఉడబీకేయాలి, మళ్ళీ అక్కడ ఎలక్షన్లు పెట్టాలి, మళ్ళీ మన కారు పార్టీలను గెలిపించుకోవాలి. అదే మా టార్గెట్. మీటింగ్ ముచ్చట కూడా అంతా అదే నడిచిందట. నువ్వు గులాబీ రంగుల నిండా మునిగినట్టున్నావు ముసలోడా. నిన్ను మందలిచ్చే వర్షం లేదు గాని ఎగురు, నేను కర్మ వార్తలు చదువుకుంటా. ఓహో అటెంక చదువు కానీ ఇక విజయ్ నీతోటి వదిరి పొద్దుగాల తాగిందంత దిగింది. ఒక 300 రూపాయలు గత్తంలో సాంబాని ఫోన్ పోయి కొట్టు, ఒక కోటర్ మంది తెచ్చుకొని మళ్ళీ గుద్దాలి. అగ్గో గిన్నొద్దులు 200 రూపాయలు అడుక్కునేది కదా ముసలోడా, ఇప్పుడేంది కొత్తగా 300 ఇవ్వమంటున్నావు? ఏం చేయాలి? మనకు పథకాలు ఇచ్చేందుకు మన ముఖ్యమంత్రి రేవంత్ సార్కు ఏ పైసలు సరిపోతలేవాట. అందుకే సర్కారు తరఫున కోటలకు 30 రూపాయలు పెంచిర్రు. ఊళ్ళో బెల్ట్ చేపలు 20 రూపాయలు పెంచిర్రు. అందరు కలిసి మా తాగుబోతులను తోముతారు. అన్ని మూసుకొని మేము కొనుక్కొని తాగుతాను. అయిపోయా, ఇంకేమున్నాయి? తాపకు 200 300 అంటే నా దగ్గర ఎక్కడియే? ఇప్పుడు లేవు నా దానా. అబ్బా కొడుక, రోజు దీనికేమో వార్తలు తీసుకురావాలన్నట. నేను అడిగితే 300 గతికిలేవాట. మరి అసలు నీకు వార్తలు ఎందుకు చెప్పాలి? నిన్ను 300 ఎందుకు అడగాలి? వాళ్ళు కదా పీకి నుంచి నాకు ఊళ్ళో లేరా బొచ్చిన మంది ఇస్తారు అడిగితే. ఒక 300 ఇరా. పోయినసారి ఇచ్చిన 300 పీకియాలి కానీ మళ్ళీ 300 ఇయ్యని అడుగుతానవా? అదని వాళ్ళు కదా ఊళ్ళో అడగాలి. నాకు బొచ్చిన మంది ఉన్నారు. నువ్వేమన్నా మోగనివి. ఈ ముసలోడు అంటే ఆగడు, పంటలు ఇవ్వడన్నట్ట ఏతడుల్లా అదుల్లా ముచ్చట. మొత్తానికి పెద్ద సారు ఫామ్ హౌస్ నుంచి బయటకు వచ్చి తెలంగాణ భవన్లో మీటింగ్ పెట్టిండు. ఇక ముంగట సర్పంచ్ ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి పార్టీ గురించి ఎలక్షన్ల గురించి బగ్గనే మాట్లాడుకున్నారట. ఇయ్యాలనైతే తెలంగాణ భవన్ కోయిండు. ఇక రేపో మాపో జనాల నడుమిట్లకి వచ్చి పెద్ద సారు పెద్ద సభ కూడా పెడతారని అంటున్నారు. చూడాలే మరి మాజీ సీఎం కేసీఆర్ సారు ముంగట ఏం చేయబోతున్నాడో. ఆగో డుగుడుగుమని బుల్లెట్ బండేసుకొచ్చిన గీనెవలో చూసిండ్రా? ప్రెస్ మీట్లు పెట్టి గరం మీద మాట్లాడే టీడీపీ ఎమ్మెల్యే ఎంఎస్ రాజు. మరి సారు హెల్మెట్ గిన పెట్టుకోకపోతే పోలీసోళ్ళు ఫైన్ వేసిండ్రా ఏందని అనుకునేరు కాదుల్లో. మడకశిర నియోజకవర్గంలో ఉన్న జనాలకు ఏమేం తిప్పలున్నాయో అరుసుకోనీకి గీ తిరిగా ఆడ బండి మీద తిరుగుతున్నాడట ఎమ్మెల్యే. ఇక కామన్ మ్యాన్ లెక్కనే ఆడున్న పబ్లిక్ తోని కలిసి తిరుక్కుంటా వాళ్ళ సమస్యలను అడిగి తెలుసుకున్నాడు. ఒక సోపతిగాన్ లెక్కనే ఆడున్నోళ్లతోని కలిసి ఛాయ్ తాగిండు, హోటల్ పోయి టిఫిన్ కూడా చేసిండు. ఇక కనబడ్డోళ్ళందరినీ మందలించుకుంటా వాళ్ళ కట్ట సుఖాలు అరుచుకున్నాడు. ఇక కొందరు రైతులు పొలంలో బోర్లు కావాలని అడిగితే ఖచ్చితంగా చేపిస్తామని హామీ ఇచ్చిండట. పెన్షన్లు రానోళ్లకు పెన్షన్లు ఇప్పిస్తామని భరోసానిచ్చే వరకు ఆడున్నోళ్ళందరూ మస్తుగా సంబరపడ్డారట. లీడర్ అంటే జనాల గురించి అసెంబ్లీలో కొట్లాడుడే కాదు,
ఓట్లేసిన జనాల మంచి చెడ్డలు దగ్గరుండి అరుసుకోవాలి గీ సారు లెక్కనే అని అంటున్నారు గిది చూసినోళ్ళు. అయితే అప్పట్లా వైసీపీ ఎమ్మెల్యే ఉన్న కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి సారు కూడా మార్నింగ్ వాక్ పేరు మీద ఇంటింటికి తిరిగి పథకాల గురించి మంచి చెడ్డల గురించి బగ్గనే అరుచుకునేటోడు. మరి సారు ఎంతమంది తిప్పలు తీర్చిండో తెలియదు గాని ఎలక్షన్ల మాత్రం సార్ను ఓడించి ఇంటికాడ ఊసోబెట్టిండ్రు జనాలు. అంటే జనాలు ఎవల గురించి ఏం ఆలోచన చేస్తారో ఎలక్షన్లప్పుడే తెలుస్తుంది అన్నట్టు. ఒకళ్ళను రాజు చేయాలన్నా వాళ్ళ చేతుల్నే ఉంటది, ఇంకొకళ్ళను గద్దె దించాలన్నా వాళ్ళ చేతుల్నే ఉంటది అన్నట్టు. గట్లుంటది మరి ఓటర్లతోని పెట్టుకుంటే. గీమెవలో యాదున్నదా అనుల్లా? గపట్ల పట్నం రోడ్ల మీద స్ట్రీట్ ఫుడ్ పెట్టి బగ్గా ఫేమస్ అయిన కుమారి ఆంటీ. ఇక మీది మొత్తం 1000 అయింది, 2 లివర్లు ఎక్స్ట్రా అనే డైలాగుతోని ఇంకా సోషల్ మీడియాలో బగ్గనే వైరల్ అయింది గీమే. ఇక ఇప్పుడు చేతుల హారతి పట్టుకొని గంట కొట్టుకుంటా దేవుళ్లకు పూజ చేస్తున్న గీ ముచ్చట ఏవట్టి మల్క సోషల్ మీడియాలకు ఎక్కింది. అందరు పూజలు చేసుకున్నట్టే గీమే చేస్తున్నది, దాంట్లో స్పెషల్ ఏమున్నది అని అనబోతున్నారు కదా. అయితే అందరు పూజ గదుల్లో దేవుళ్ల పోటోలే పెట్టుకుంటారు, పూజలు చేసుకుంటారు. కానీ గీమ చూడుండ్రి, దేవుళ్ల పోటోల పక్కన సీఎం రేవంత్ అన్న పోటోను కూడా పెట్టి పూజలు చేసింది. అయితే గపట్ల ట్రాఫిక్ జామ్ చేయబట్టి గిమే ఫుడ్ స్టాల్ ను జీహెచ్ఎంసోళ్ళు తీసేసిండ్రు కదా. ఇక ముచ్చట అరుచుకున్న సీఎం రేవంత్ సారు గామె ఫుడ్ స్టాల్ ను తీసేయొద్దు, నడుపుకోనియుండ్రి అని పర్మిషన్ ఇచ్చిండు కదా. గందుకే గప్పటికెంచి సార్ మీదున్న పాయరంతోని సార్ పోటువను దేవుళ్ల పక్కకు పెట్టి పూజలు ఎత్తున్నదట. అయితే సార్ చేసిన సాయంతోని గాయనను దేవుని లెక్క భావించి పూజలు చేసుకున్నాడు మంచిగానే ఉన్నది గాని కుమారి ఆంటీ లెక్కనే రోడ్ల మీద దంద చేసేటోళ్ళందరికీ గిట్లనే పర్మిషన్లు ఇస్తే వాళ్ళు కూడా మీ పోటువలకు పూజలు చేస్తారు సీఎం రేవంత్ అన్న. ఓ పారి ఆలోచించు అని అనబట్టిండ్రు గిది చూసిన కొందరు. కేటీఆర్ పేరు మీద చాయ్ హోటల్ పెట్టిందని దుక్నం బంద్ పెట్టించిండట సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సారు శ్రీనివాస్ అనే గీన 4 ఏళ్లకేంచి బతుకమ్మ ఘాటు కాడకి చాయ్ దుక్నం పెట్టుకుని బతుకుతున్నాడట. అయితే చాయ్ దుక్నం మీద కేటీఆర్ బొమ్మ చూసిన కలెక్టర్ సారు దుక్నానికి ట్రేడ్ లైసెన్స్ ఉందా అని బగ్గనే గరమైండట. ఈ ఎంబటే గీ దుక్నం బంద్ పెట్టాలని మున్సిపాలిటీలకు ఆర్డర్ వేసిండట కలెక్టరు. రోడ్డు మీద దందా పెట్టుకునేటోళ్లకు ట్రేడ్ లైసెన్స్లు ఏముంటాయి? వాళ్ళేమన్నా పెద్ద పెద్ద వ్యాపారాలు చేస్తున్నారా? ఏదో చిన్నపాటి దుక్నం పెట్టుకుని బతుకుతున్నోళ్ళ మీద కక్ష కట్టుడు మంచిది కాదని ఆడున్నోళ్ళు కూడా మున్సిపాలిటీల మీదకి బగ్గనే గరమైండ్రు. అది ఏంటిదో అది ఏడిస్తారో కూడా నాకు తెలియదు. అది ఏదో రిస్క్ టీంపి ఈ రీతి తీసుకుంటాం, బంద్ చేయమంటే మాత్రమే బంద్ చేయం. అవసరం శుద్రలో కూర్చొని అంటు పెట్టుకొని తప్పయింది ఆ కలెక్టర్ పేరు మీద. ఇన్నారు కదా, ట్రేడ్ లైసెన్స్ తీసుకుంటామన్నా కూడా ఇన్లేదట. కలెక్టర్ సారు ఆర్డర్ వేసిండు కాబట్టి దుక్నం బంద్ పెట్టాల్సిందేనని దుక్నం మీదున్న కేటీఆర్ బొమ్మ తీసేసి దుక్నాన్ని మూసేసిండ్రట గిట్ల మున్సిపాలిటోళ్ళు. అయినా కలెక్టర్ జనాల కోసం పని చేయాలి, గంతేగాని దుక్నం మీద కేటీఆర్ బొమ్మ పెట్టుకున్నాడని లైసెన్స్ పేరు చెప్పి దుక్నాన్ని తీసేపిచ్చుడైంది అని గరమైతున్నారు కొందరు. సినిమాకు ముందుగాల అర్ధగంట యాడ్లేసి నా టైం వేస్ట్ చేసిండని 2 ఏళ్ల కింద కోర్టులకు వేసేసిండట బెంగళూరులున్న గీన. ఇక ఇయ్యాలగా ముచ్చట మీద టాకీసోళ్లకు పెనాల్టేసి తీర్పునిచ్చింది కోర్టు. అయితే సాయంత్రం 4 గంటల సినిమా కోసానికి పీవీఆర్ ఐనాక్స్ లా ఆన్లైన్ లో టికెట్లు బుక్ చేసుకున్నాడట. ఇక సినిమా టాకీస్ లకు పోయినప్పటికేంచి అర్ధగంట దాకా అన్ని యాడ్లేసిండట గాని సినిమాను షురు చేయలేదు. 4 గంటలకు షురు కావాల్సిన సినిమాను 4:30కి వేసిండ్రు. గింతగానం యాడ్లేసే వరకు 6 గంటలకు అయిపోవాల్సిన సినిమా 6:30 దాకా నడిచింది. సినిమా టాకీస్లైన ఆలస్యం చేయబట్టి నేను ప్లాన్ చేసుకున్న పనులన్నీ ఆగిపోయినాయని గరమై టాకీస్ మీద కోర్టులో కేసేసిండు గీ అన్న. ఇక టాకీసోళ్లకు ₹1,00,000 మీదనే జుర్మానేసి తీర్పునిచ్చింది కోర్టు. ఇక ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వరకు సినిమా టాకీస్ లా యాడ్లతోని టైం వేస్ట్ చేసిండని కోర్టులో కేసేసినట్టే ఇక రేపు టీవీలో వచ్చే సీరియళ్ల నడుమ కూడా బగ్గనే యాడ్లెత్తున్నాయని కేసులు పెడతారు కావచ్చు దినం సీరియల్ చూసేటోళ్ళు అని అనబట్టిండ్రు ఇంకొందరు. ఆవు గాని అన్ని ముచ్చట్లు చెప్పేసినా ఏమన్నా యాది మర్చిన్నా? అసలే నాకు మతి మరపు ఎక్కువ. చెప్పేసిన పబ్లిక్ తెచ్చిన కాడికి ముచ్చట్లన్నీ చెప్పేసిన. ఎట్లున్నాయిల్లా? మస్తుగా ఉన్నాయిలే. ఇక ఇవుల్లా తాజా పంట సమర్పించు ఎల్టీ జోర్దార్ వార్తలు. మళ్ళొచ్చే జోర్దార్ వార్తలల్లా మస్తు జోర్దార్ గందరం కలుసుకుందాం. అప్పటిదాకా ఏం చేయాలో ఎరకనే కదా, చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. అట్లనే ఇంకిన్ని మంచి వార్తల కోసం హెచ్ఎం టీవీ యూట్యూబ్ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. గిసొంటి ముచ్చట్లు ఆడ మస్తు ఉంటాయిల్లా. అన్ని ముచ్చట్లు మీ దాకా చేరాలంటే తప్పకుండా గంట కొట్టుండ్రి, లైక్ చేయండి. ఈ ముచ్చట్లను మీ దోస్తులందరికీ షేర్ చేయండి. ఏమంటున్నాం? సరే మరి ఉంటా. టాటా, నమస్తే.